మిస్టర్ హర్షవర్ధన్, మీరు వెళ్ళండి సార్. మేడం, సార్ని కలవాలి, వెళ్ళి తొందరగా చెప్పండి. మిస్టర్ ఆనంద్ రాజ్ వచ్చారని. ఆనంద్ మీన్స్ హ్యాపీనెస్, రాజా మీన్స్ కింగ్. 15 మినిట్స్ టైం ఇస్తా, లేదంటే వెళ్ళిపోతా. కావాలంటే తనకి తర్వాత అపాయింట్మెంట్ ఇస్తా. కొంచెం ఆగు బాబు. ఓకే సార్, మీరు కూర్చోండి, నేను చెప్తాను. సార్, ఒక పేషెంట్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. డిస్టర్బ్డ్గా ఉన్నారమ్మా, పంపించేసి. మిమ్మల్ని బిజినెస్ పార్ట్నర్గా యాడ్ చేసుకుంటా. మా ఊర్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టాలి. అక్కడ అందరికీ ఫ్రీ సర్వీస్. నేను మీకు 5 lakhs శాలరీ ఇస్తా. ఇదే డాక్టర్ కింగ్ కింగ్ అని తల తింటున్నాడు. అవునండి, మీరు చెప్పినట్లే వీళ్ళకి రాజులు మహారాజులకు ఉన్నంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. ఏదైనా చేసేయగలమన్నంత నమ్మకం ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఎప్పుడు రాజుకి నో అని చెప్పరు కదా, చెప్తే చాలా కష్టమవుతుంది. ఇక్కడ కూడా అట్లనే మీ అబ్బాయిని కూడా రాజులాగానే ట్రీట్ చేయండి. నో అని చెప్పొద్దు, ఎస్ అని కూడా చెప్పొద్దు. చూస్తాం, అరేంజ్ చేస్తాం అన్నట్టు చెప్పారనుకోండి, సగం ప్రాబ్లం 50% ట్రీట్మెంట్లో భాగమైపోతుంది. మిస్టర్ ఆనంద్ రాజ్, మీరు వెళ్ళండి సార్. గుడ్ మార్నింగ్ సార్. కమిన్. ఇప్పుడు 4 months నుంచి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నాను. అంతా నార్మల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా బాగుంది. వెరీ గుడ్. మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటే 2 months లోపల కంప్లీట్గా రికవర్ అయిపోతారు. చూడండి, అట్లే ఉన్నారు కదా. సార్, కానీ అప్పుడు ఎందుకు అలా వచ్చింది? నేను ఇప్పటి వరకు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ఒకసారి 10th ఎగ్జామ్ టైంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అప్పుడు కొన్ని రోజులు నిద్రలేదు, నెగిటివ్ థాట్స్, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. అంతే, అది కూడా ఎగ్జామ్ తర్వాత పూర్తిగా తగ్గింది. మేబీ అరౌండ్ 3 to 4 months. ఇప్పుడు కూడా వర్క్ స్ట్రెస్, టార్గెట్స్, డెడ్ లైన్స్ అన్నీ ఉన్నాయి. సో కాబట్టి 4-5 days నాకు నిద్ర పూర్తిగా లేదు. నాకు ఒక చిన్న డౌట్ సార్. స్ట్రెస్ అందరికీ కదా, బట్ నాకే ఎందుకు బైపోలార్? ఏంట్రా నువ్వు రాత్రి మొత్తం గుడ్ల గువ్వలాగా ల్యాప్టాప్ చూస్తున్నావు, పగలు కొత్తగా జాగింగ్ చేస్తున్నావు, టైర్డ్ అవ్వట్లేదా? అందుకే తింటున్నా కదా. పనిలేని వాళ్ళే 6-7 గంటలు పడుకుంటారు. నాకు 2 hours నిద్ర చాలు. ఏంట్రా 9 దోశలు తిన్నావా? కడుపా కంబాలి చెరువా? పెట్టమ్మా, నాకు ఆకలేస్తుంది. సార్, మీకు 7 parcels వచ్చాయి. 7 parcels మావి కావండి. కొంచెం ఆగ్నానా. మొత్తం డబ్బులు దీనికే ఖర్చు పెడుతున్నావా? నీకు టెక్నాలజీ గురించి ఏం తెలుసు? నాకే అన్నీ తెలుసు. చైనావా ఇండియావా చూడాలి. ఒమిక్రాన్ లాగా మనం కూడా రెడీ చేసి పంపొచ్చు. నువ్వు డబ్బు డబ్బు అంటున్నావు. మనీ మేక్స్ మెన్ అన్హ్యాపీ. ఐఎమ్ ఆనంద్ రాజ్. ఆనంద్ మీన్స్ హ్యాపీనెస్. పీపుల్ ఆర్ అన్హ్యాపీ. ఐ కెన్ మేక్ క్రోర్స్. వాట్ వాజ్ అంబానీ అండ్ బిల్ గేట్స్ యెస్టర్డే? మోడీ అప్పుడు చాయ్ వాలా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. ఇంకా హౌసింగ్ లోన్ ఉంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
బాబుకు ఇన్కమ్ కూడా తగ్గుతుంది. ਸਾਡਾ ਕੁੱਤਾ ਟੋਮੀ ਸਾਡਾ ਕੁੱਤਾ ਕੁੱਤਾ Your phone is ringing. Pick up your phone. ఎవర్రా నువ్వు? నీకు సిగ్గులేదా? అమ్మాయిలకు బూతులు మెసేజెస్ పంపిస్తావా? నీకు అక్క చెల్లెలేరా? ఎందుకు? వదినను చూస్తావా? ఛీ ఎదవా. तुम्हारी फीलिंग तुम्हारी ਤੁਹਾਡਾ ਕੁੱਤਾ ਟੋਮੀ ਸਾਡਾ ਕੁੱਤਾ కుత్తా ਤੁਹਾਡਾ కుੱਤਾ టోమీ అన్నయ్య బాబుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తేడాగా అనిపిస్తున్నాడు బాబు. నాన్న కూడా అలాగే చేసేవారు కదా. కొత్తగా తాగుడు కూడా అలవాటు చేసుకున్నాడు బాబు. హాస్పిటల్కి ఒకసారి తీసుకెళ్ళి అన్నయ్య. సిస్టర్, డోర్ తీయండి. సార్ వెయిట్ చేయండి సార్, మేడం వస్తారు. నాకు ఒక సిగరెట్ ఇవ్వండి. Excuse me, sir. కొంచెం జరగండి. సార్ కొంచెం లోపల రండి. చూపే బంగారమాయలే శ్రీవల్లి. ఆనందరాజ్ గారు చెప్పండి, ఏమైంది? ఏం లేదు మేడం, చాలా బాగుంది. కానీ మీరు వెయిట్ తగ్గిస్తే సూపర్. ఆనందరాజ్ గారు మీరు రూమ్కి వెళ్ళండి, నేను మళ్ళీ మాట్లాడతాను. లేడీస్ చెప్తే వింటాను. అమ్మా, ఈ మధ్యకాలంలో బాబు ఎక్కువగా తినడము, తక్కువగా పడుకోవడము, చాలా గొప్పలు మాట్లాడుకోవడం తన గురించి, కొంచెంసేపు చిరాగ్గా, కొంచెంసేపు హైపర్ ఎక్సైటెడ్గా, చాలా సంతోషంగా ఉండడము, పాటలు పాడడము, డాన్సులు వేయడము, ఇవన్నీ ఎక్కువగా చేస్తున్నాడా? అవును మేడం. దీన్నే బైపోలార్ డిజార్డర్ అంటారమ్మా. ఇప్పుడున్నది మేనిక్ ఫేజ్. మేడం, మా అబ్బాయి ఎప్పుడు లేడీస్ తోటి తప్పుగా మాట్లాడలేదు మేడం. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయాడు మేడం. ఇప్పుడు వాడు ఇలా చేయడం వల్ల చాలా బాధగా ఉంది మేడం. అమ్మా, ఇలా అమ్మాయిలతో మొహమాటం లేకుండా మాట్లాడడము, తర్వాత చనువుగా మాట్లాడడము, ఇవంతా కూడా జబ్బు లక్షణాలే. ఇదంతా తగ్గిపోతుందా మేడం? డెఫినెట్గా మందులతో తగ్గిపోతుంది, కానీ పూర్తిగా నయమవ్వడానికి కొన్ని వారాల నుంచి నెలలు పట్టొచ్చు. ఒకవేళ తగ్గకపోతే మన దగ్గర వేరే ఆప్షన్స్ ఉన్నాయి, న్యూరోమాడ్యులేషన్ టెక్నిక్స్ లాగా. స్ట్రెస్ అందరికీ కదా, బట్ నాకే ఎందుకు బైపోలార్? వై మీ? బైపోలార్ డిసార్డర్ ఎందుకు వస్తుంది, నాకెందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు వస్తుందంటే బ్రాడ్గా చెప్తాను. ఇది టైఫాయిడ్ లాగానే, డయాబెటీస్ లాగానే, హైపర్టెన్షన్ లాగానే ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్, అంటే ఫ్యామిలీలో పెద్దవాళ్ళకుంటే మనకి వల్నరబిలిటీ ఉంటుంది. 2 న్యూరోబయలాజికల్గా, బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమిస్ట్రీలో డిస్టర్బెన్సెస్ వల్ల. సెకండ్. థర్డ్ సైకలాజికల్, ఇక్కడ మీ తాతయ్య గారికి ఉండింది మీకొచ్చింది. అంటే చూడండి, లాస్ట్ 2 monthsగా యు ఆర్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హై అన్నమాట. అది మేనిక్ ఫేస్. గుర్తు తెచ్చుకుంటే ఒక 5 years బ్యాక్ దిగులు, భయము, టెన్షను, అదేదో 10th క్లాస్లో అని చెప్పారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది డిప్రెసివ్ ఎపిసోడ్. అది 5 years బ్యాక్ డిప్రెసివ్ ఎపిసోడ్. ఇప్పుడు వచ్చింది మేనిక్ ఎపిసోడ్. కంప్లీట్గా 2 ఆపోజిట్ పోల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని బైపోలార్ డిసార్డర్ అంటారు. అది సార్, నాకు పూర్తిగా రికవర్ అవుతుందా? డెఫినెట్లీ యు హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్. రికవరీ ఈజ్ ద రూల్, రికరెన్స్ ఆల్సో ఈజ్ ద రూల్.